సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. విశాఖ నగరంలోని చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్టేడియము నగరంలో, పోర్ట్ స్టేడియము. అటువంటి పోర్ట్ స్టేడియంని గత వైసీపీ ప్రభుత్వంలో గత వైసీపీ నాయకులు కారు చౌకగా, అడ్డగోలుగా, నిబంధనల విరుద్ధంగా పోర్ట్ స్టేడియంని లీజుకు తీసుకున్న దగ్గర నుంచి కూడా పోర్టు యాజమాన్యంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోర్ట్ స్టేడియంని తన సొంత జాగిరిలాగా విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పోర్ట్ స్టేడియంని వినియోగించుకోవడంతో పాటు పోర్ట్ స్టేడియంని విధ్వంసం చేసి పడేశారు. ఏదైతే ఆ యొక్క సంస్థ అప్పుడున్నటువంటి విజయసాయిరెడ్డి మద్దతుతో, విజయసాయిరెడ్డికి ప్రధానంగా దగ్గరగా ఉన్నటువంటి గొడ్డేటి కాశీ విశ్వనాథ్ చెందినటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ టెండర్ పిలిచినప్పటి నుంచి మీకు ఆధారాలన్నీ చెప్పిన తర్వాత పూర్తి వివరాలు దీంట్లో ఏం జరిగిందో కూడా చెప్తాం. ఇది టెండర్ డాక్యుమెంట్, టెండర్కి సంబంధించి ఎవాల్యుయేషన్, టెండర్ డీటెయిల్స్ ఇవి. వీళ్ళకి 10వ తారీఖు జూలై 2023లో పోర్టు యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు ఆ రోజు కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఒక 1 ఇయర్ రెంట్ 95,58,000 రూపాయలు క్యాష్గా కానీ కట్టారు. బ్యాంక్ గ్యారంటీ కింద 1,62,00,000 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ కింద ఇచ్చారు. అదే విశ్వనాథ సంస్థ 2024లో కూడా మిగతా ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఫిబ్రవరి 2వ తారీఖు 2024లో తీసుకున్నారు. 1 ఇయర్కి కట్టాల్సినటువంటి రెంట్ 1,47,50,000 రూపాయలు అద్దె క్యాష్ రూపంలో కట్టారు. 2,50,00,000 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. వీళ్ళు అద్దెకి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఏదైతే వీళ్ళు నిర్వహిస్తామని చెప్పి టెండర్ కండిషన్స్ లో ఏవైతే ఉన్నాయో వీళ్ళే మెయింటైన్ చేస్తాను, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అని పేరుతోని పోర్టు యాజమాన్యంతో చేసుకున్నటువంటి లీజ్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ లీజ్ ఒప్పందాన్ని మొట్టమొదటి రోజు నుంచే విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అతిక్రమించారు. వీళ్ళు 12 మందికి వ్యాపారస్తులకి సబ్లీజులు ఇచ్చేశారు మొట్టమొదటి రోజు నుంచే. దాంట్లో క్రికెట్ అకాడమీ ఒకటి, మసాజ్ చైర్స్ ఒకటి, ఫన్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఒకటి, క్రికెట్ గ్రౌండ్ ఒకరికి, రెస్టారెంట్ సీక్రెట్ గార్డెన్ అని అదొకరికి, బాస్కెట్ బాల్ అకాడమీ ఒకరికి, చిత్రలహరి అని ఒకరికి, స్నో స్టేషన్ అని ఒకరికి, స్నూకర్ ఒకరికి, పికిల్ బాల్ ఒకరికి, క్రికెట్ గ్రౌండ్ లైటింగ్ ఒకరికి, మినీ వరల్డ్ ఒకరికి, పల్స్ ప్లేన్ ఒకరికి, ఫ్రెష్ బీన్స్ కాఫీ షాప్ ఒకరికి, యాక్వా వరల్డ్ ఒకరికి, ఇండోర్ స్టేడియం ఒకరికి, గో కార్టింగ్ ఒకరికి, ట్రాన్సిట్ జిమ్ అనేటువంటిది ఒకటి, బుల్ రైడ్ అనేటువంటిది ఒకటి. అంటే వీళ్ళు వ్యాపారం ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న మొట్టమొదటి రోజే పోర్ట్ స్టేడియంని ముక్కల కింద వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు విధ్వంసం చేసేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి పచ్చని అక్కడ ఏదైతే గడ్డి పైర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం తొలగించేసి వీళ్ళు ఇష్టానుసారంగా
పోర్టు యాజమాన్యం ఎటువంటి అనుమతులు, నిర్మాణ అనుమతులు కానీ, మార్పులు చేర్పులు తీసుకోవాల్సిన అనుమతులు కానీ తీసుకోకుండానే సబ్ రీజనల్ ప్రభుత్వం అని చెప్పి నిబంధన ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి సబ్ రీజనల్ దారులు ఇచ్చి ₹1,00,00,000 డబ్బులు దండేసుకొని మళ్ళీ వాళ్ళు చేసే వ్యాపారంలోని రెవెన్యూ షేరింగ్ మళ్ళీ వీళ్ళ సంస్థకే బిల్లింగ్ అయ్యేటట్టు అక్కడ ఫోన్ పే చేస్తే ఈ సంస్థకే బిల్ అవుతా ఉంటుంది. రెవెన్యూ షేరింగ్ కూడా పెట్టేసుకొని ఇష్టానుసారంగా పోర్టు స్టేడియంని వీళ్ళ సొంత జాగిరిలాగా విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేటువంటి సంస్థ వ్యవహరించిందని చెప్పి పోర్టు అధికారులే కనుగొన్నారు. పోర్టు అధికారులు కనుగొని మీరు పలానావి మేము అద్దెకిచ్చాము, మీరు మాతో అనుమతులు లేకుండా ఇవన్నీ కూడా మీరు పెట్టారు, మీకు ఇవి పెట్టడానికి మీకు అనుమతులు లేవని కూడా పోర్టు అధికారులు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. 28/2/2025. అలాగా కాలక్రమేణా వీళ్ళకి ఉన్నటువంటి పరిచయాలు, అధికారులని వీళ్ళు ఏదైతే డబ్బుల మైకంతో వాళ్ళు కళ్ళు మూసి వీళ్ళు వ్యాపారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా కొన్నాళ్ళు ఆటలు సాగాయి. పోర్టు చైర్మన్ అంగమూర్తి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ గమనించిన తర్వాత ఇది 19/10/2025 పోర్టు వాళ్ళు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. మీరు నిబంధనల విరుద్ధంగా ఇక్కడ వ్యాపార కార్యక్రమాలని, లీజు నిబంధనల విరుద్ధంగా మీరు వ్యాపార వ్యవహారాలని చక్కబెడతారని చెప్పి విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వాళ్ళ కన్సార్టియం విశ్వనాథ ఎవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2 సంస్థలకి 10/9/2025 వీళ్ళు అతిక్రమించిన నిబంధనలు ఏంటి, వీళ్ళు ఉల్లంఘనలకు ఏం పాల్పడ్డారు, వీళ్ళకి ఎందుకు లీజ్ క్యాన్సిల్ చేయకూడదని చెప్పి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. ఈ టెర్మినేషన్ నోటీసుల తర్వాత కూడా వీళ్ళు ఎక్కడా కూడా అధికారంలోని ఉన్నటువంటి కొంతమంది నాయకులను, పెద్దలను పట్టుకొని వీళ్ళు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఫైనల్ టెర్మినేషన్ కోర్టు నోటీస్ కూడా మళ్ళీ ఇంకోటి ఇచ్చారు 19/12/2025 వీళ్ళు లీజు క్యాన్సిల్ చేస్తామని చెప్పి. ఈ విశ్వనాథ్ ఎవెన్యూ ఏదైతే ఉందో లీజు తీసుకున్న మొట్టమొదటి రోజు నుంచి కూడా క్యాన్సిల్ అయ్యేంత వరకు ఏనాడు వీళ్ళు చెల్లించాల్సినటువంటి అద్దె కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో రుసుములు ఏవి కూడా వీళ్ళు చెల్లించలేకపోవడం అనేది గమనార్హం ఇక్కడ.